ఇక్కడ చూసారా. ఇంకా నేను ఇవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అనేవి ఫస్ట్ వేసేస్తున్నాను. నేను పులుసు కూర వండుదామంటే మా బాబు పప్పు వండు మమ్మీ అని అన్నారు. ఈ పొన్నగంటలో కూడా చాలా కళ్ళకైతే చాలా మంచిదంట. వారానికి ఒకసారైనా పొన్నగడ్డ తీసుకోవాలి. ఇది బతకడం కూడా చాలా ఆకంతా పండిపోయి రాలిపోయి మనకి అంత బాగోదు. కటింగ్ చేసుకోవటం కూడా కష్టం. కొనక రాగాలని ఆకుకూరలు అనేది వలిసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటాయి. నాకు కింద స్టాండ్ ఉండేది, కింద స్టాండ్లో ఇక ఎప్పటికప్పుడు తోమేసుకున్నాయని దాంట్లో పక్కన పట్టేసుకుంటూ ఉంటాను. అందులో కొంచెం పసుపు వేసి చింతపండు, మనం టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. కడిగేసుకొని కొంచెం అయితే వేసేసుకుంటాం. చింతపండు వేస్తే ఉడకదు అని అంటారు, కానీ పైన పెట్టేసుకుంటే ఉడికిద్దండి. ఇక అంటే లోపల వేసేసుకుంటే అది పులుపుకి ఉడకదు అంటారు, కానీ నేను ఇప్పుడు పైనే పెట్టేస్తాను. కారం అయితే వేసేసుకుంటున్నాను. మేము కొంచెం స్పైసీగానే తింటాము. ఏదైనా కొంచెం మా పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి మరి అంత చప్పగా అయితే తినము. నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి, కానీ 2.5 పోసాను. ఇప్పుడు కుక్కర్లు అనేవి మనకి నీళ్ళు లేకుండా కూడా పేలుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండటానికి ఇప్పుడు ఆకుకూర పైన పెట్టేసుకున్నాను చింతపండు. ఇప్పుడు ఉప్పు, పసుపు అన్నీ అయితే వచ్చేసినాయి. ఇక కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము. ఎప్పుడైనా కుక్కర్లో కూడా మనకి ఇట్లా కుక్కర్లు పెట్టేసుకునేటప్పుడు మనం ఇట్లా నట్లు ఏమైనా లూజ్ అయ్యి అనేది చూసుకోవాలి, లేకపోతే టైట్ చేసుకోవాలి. ప్రతిసారి కుక్కర్ నట్లు అనేది ఒక్కోసారి లూజ్ అవుతూనే ఉంటాయి. అలా కాకుండా కుక్కర్ అనేది టైట్ చేసేసుకొని చూసుకోవాలి. ఒకసారి ప్రెషర్ కూడా తీసేసేయాలి ఇట్లా. ఇప్పుడైతే అన్నము, పప్పు 2 అయితే నేను పొయ్యి మీద అయితే పెట్టేస్తాను, నింపుకుంటాను. ఈలోపు అన్నం కూడా నాకు సిమ్లో పెట్టేశాను కదా, అన్నకి వేసేస్తాయి. ఇక నేను పప్పు అయితే కుక్కర్లో నుంచి తీసేసి ఇక కుక్కర్ అయితే తీసేసాను మూత. ఆ మూతకి నాకు ఏమి లోపల పైన ప్రెషర్ రాలేదు, పప్పు పొంగిపోలేదు, లోపల కూడా నాకేమీ కాలేదు. అందుకని ఇక లబ్బర్ ఉండిద్ది కదండి, అది కూడా వెంటనే మనం కడిగేసుకుంటే అది హీట్ అనేది ఉండదు కాబట్టి వెంటనే కడిగి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనకి తోమే పని కూడా ఉండదు.